Good morning, all of you. I am K. Shivakumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. మనం థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఫిఫ్త్ సెమ్లో సెకండ్ పేపర్ వచ్చేసి ఏంటి, ఫిఫ్త్ సెమ్లో 5B పేపర్ వచ్చేసి మనకి శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ స్టాటిస్టిక్స్లో ఫైనలీ స్టాటిస్టిక్స్లో ఫిఫ్త్ సెమ్లో ఆల్రెడీ మనం 5A పేపర్ చెప్పుకున్నాం కంప్లీట్గా. 5A పేపర్ ఏంటి, క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో ఆల్రెడీ మనం 4 యూనిట్స్ అనేవి, క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో మనం సపరేట్గా క్లాసెస్ అనేవి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏంటి మనకి 5B పేపర్లో 5B పేపర్ ఏంటి, మనకి 5B పేపర్ అనేది శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో మనకి ఫస్ట్ యూనిట్ ఏంటి, ఫస్ట్ యూనిట్ అంటే శాంప్లింగ్ థియరీ. సెకండ్ యూనిట్ ఏంటి, సింపుల్ ర్యాండమ్ శాంపుల్ SRS. థర్డ్ యూనిట్ ఏంటి, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్, అలాగే STRS. అలాగే ఫోర్త్ యూనిట్ ఏమో ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అంటే ఎనోవా. ఫిఫ్త్ యూనిట్ ఏమో డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే థర్డ్ యూనిట్ ఏంటి, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, అలాగే సిస్టమేటిక్ శాంప్లింగ్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ ఎనోవా. ఓకేనా. ఫిఫ్త్ యూనిట్ ఏమో డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. మనకి ఫస్ట్ యూనిట్లో శాంప్లింగ్ థియరీ. ఈ శాంప్లింగ్ థియరీలో మనకి టాపిక్స్ ఏమి ఉంటాయంటే ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ సింపుల్ సర్వే ఆర్ శాంపుల్ సర్వే, సెన్సస్ వర్సెస్ శాంపుల్ సర్వే, శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్, అలాగే టైప్స్ ఆఫ్ శాంప్లింగ్, సబ్జెక్టివ్, ప్రాబబిలిటీ అండ్ మిక్స్డ్ శాంప్లింగ్ మెథడ్స్. ఓకేనా. ఇవి ఫస్ట్ యూనిట్ శాంప్లింగ్ థియరీ. దీంట్లో వచ్చేసరికి మనం అసలు శాంప్లింగ్ థియరీలోకి మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు జస్ట్ చిన్న డెఫినేషన్ చూసుకుంటాం. అసలు మనం పాపులేషన్ అంటే ఏంటి, అలాగే పాపులేషన్ సైజ్ అంటే ఏంటి, పారామీటర్ అంటే ఏంటి, శాంపుల్ అంటే ఏంటి, శాంపుల్ సైజ్ అంటే ఏంటి, అలాగే స్టాటిస్టిక్ అంటే ఏంటి, ఆల్రెడీ వీటి గురించి మీరు వినే ఉంటారు. అలాగే స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటి, అలాగే శాంపుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి. మనం ఆల్రెడీ ఇవి చెప్పుకుంటాం. పాపులేషన్ గురించి, పాపులేషన్ సైజ్ గురించి, పారామీటర్, ఇవన్నీ కూడా ఎక్కడ దేంట్లో డిస్కస్ చేసుకుంటాం అంటే ఆల్రెడీ ఫిఫ్త్ యూనిట్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ ఆల్రెడీ ఎక్కడో మనం సెకండ్ ఇయర్లో డిస్కస్ చేసుకున్నాం. పాపులేషన్ అంటే ఏంటి, పాపులేషన్ సైజ్ అంటే ఏంటి ఇవన్నీ. అసలు యాక్చువల్గా పాపులేషన్ అంటే ఏంటి, పాపులేషన్ అంటే ద అగ్రిగేట్ ఆఫ్ ది హోల్ ఆబ్జెక్ట్స్ అండర్ స్టడీ ఫర్ ఫైండింగ్ ఏ క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ నౌన్ యాజ్ పాపులేషన్. హోల్ ఆబ్జెక్ట్స్ని స్టడీ చేసి దాంట్లో ఏంటి క్యారెక్టర్ లేదా క్యారెక్టరిస్టిక్స్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని పాపులేషన్ అంటాం. అంతేనా. ద అగ్రిగేట్ ఆఫ్ ది హోల్ ఆబ్జెక్ట్స్ అండర్ స్టడీ ఫర్ ఫైండింగ్ ఏ క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ నౌన్ యాజ్ పాపులేషన్. ఇట్ ఈజ్ కంటైన్స్ animates or inanimates. It may be finite or infinite number of individuals. పాపులేషన్ అంటే అది. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం, to find the average of marks of a class of students, all the students in a class is called population. ఏంటి, find the average marks. ఒక క్లాస్ తీసుకున్నామండి, ఒక క్లాస్లో ప్రతి స్టూడెంట్ యొక్క యావరేజ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ పాపులేషన్ అంటే ఏంటి, క్లాస్ అనేది ఒక పాపులేషన్. క్లాస్ అనేది ఒక పాపులేషన్ కింద తీసుకుంటే దీంట్లో ఈ క్లాస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ యావరేజ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదేనా హోల్ ఆబ్జెక్ట్స్లో ద అగ్రిగేట్ ఆఫ్ ది హోల్ ఆబ్జెక్ట్ అండర్ స్టడీ ఫర్ ఫైండింగ్ ఏ క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇప్పుడు యావరేజ్ మార్క్స్ అనేది క్యారెక్టరే కదా, దాన్ని పాపులేషన్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ పాపులేషన్ సైజ్ అంటే ఏం చెప్పుకుంటాం, ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్ ఈజ్ కాల్డ్ పాపులేషన్ సైజ్. ఎన్ని పాపులేషన్లో నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఎన్ని గ్రూప్స్ ఉన్నామని చెప్పుకోవడాన్ని పాపులేషన్ సైజ్ అంటాం. అంటే X1 X2 ఎక్సెట్రా XN అనేవి సైజెస్ అన్నమాట. దాన్ని
x1 x2 ఆఫ్ ఎక్సెట్రా xn అనేది ఒక పాపులేషన్ అయితే x1 ఒక సైజు, x2 ఒక సైజు, x3 ఒక సైజు ఆఫ్ ఎక్సెట్రా xn ఒక సైజు అన్నమాట. దాన్ని పాపులేషన్ సైజ్ అని చెప్పుకుంటాం. అలాగే పారామీటర్ అంటే ఏం చెప్పుకుంటాం? ద పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ కంప్యూటెడ్ ఫ్రమ్ ది పాపులేషన్. ఏంటి? పాపులేషన్ నుంచి పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్ అవుట్ చేయడాన్ని పారామీటర్ అని చెప్పుకుంటాం. The population characteristics computed from the population is known as parameter. It is denoted by theta. దేంతో డినోట్ చేస్తాం? థీటాతో డినోట్ చేస్తాం. ఏంటి? పాపులేషన్ నుంచి పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ని కంప్యూట్ చేయడాన్ని పారామీటర్ అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై థీటా. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం? పాపులేషన్ మీన్, పాపులేషన్ వేరియన్స్, అలాగే రిగ్రెషన్ కోఎఫిషియంట్, కోరిలేషన్ కోఎఫిషియంట్, ఇవన్నీ కూడా పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శాంపుల్. శాంపుల్ అంటే ఏం చెప్పుకుంటాం? ఫైనైట్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ కాల్డ్ శాంపుల్. ఫైనైట్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ కాల్డ్ శాంపుల్. హెన్స్ శాంపుల్ ఆల్వేస్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం? ఫర్ ఫైండింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ an electronic bulbs are taken from the production. From that production 10 bulbs are considered as a sampling observations. ఏంటి? ఎలక్ట్రానిక్ బల్బ్ యొక్క లైఫ్ టైమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దేని యూజ్ చేసిన? ప్రొడక్షన్ యూజ్ చేసిన. ఫ్రమ్ దట్ ప్రొడక్షన్ 10 bulbs are considered, 10 బల్బులు తీసుకుంటే యాజ్ ఏ శాంప్లింగ్ అబ్జర్వేషన్స్. 10 బల్బ్స్ తీసుకుంటే ఆ 10 బల్బ్స్ అనేవి ఏంటి? శాంప్లింగ్ అబ్జర్వేషన్స్ అన్నమాట. శాంపుల్ అనేది ఏంటి? ఫైనైట్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ పాపులేషన్. పాపులేషన్లో ఫైనైట్ సబ్ గ్రూప్స్ని శాంపుల్ అంటాం. ఈజ్ కాల్డ్ శాంపుల్. అంటే ఫైనైట్ అంటే మనం లెక్క పట్టగలిగినన్ని. సో ఓకేనా. నెక్స్ట్ శాంపుల్ సైజ్. శాంపుల్ సైజ్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఏ శాంపుల్ ఈజ్ కాల్డ్ శాంపుల్ సైజ్. ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఏ శాంపుల్. ఒక శాంపుల్లో నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ని శాంపుల్ సైజ్ అంటాం. ఇట్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ n and the sample observations are denoted by x1 x2 of etc xn అనే ఏమవుతాయి? శాంపుల్ అబ్జర్వేషన్స్. సో x1 అనేది ఒక శాంపుల్ సైజు, x2 అనేది ఒక శాంపుల్ సైజు ఆఫ్ ఎక్సెట్రా xn అనేది ఒక శాంపుల్ సైజు. ఓవరాల్ శాంపుల్లో మనం తీసుకున్న శాంపుల్స్లో నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ని శాంపుల్ సైజ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్. స్టాటిస్టిక్ అంటే ఏం చెప్పుకుంటాం? ద క్యారెక్టరిస్టిక్ కంప్యూటెడ్ from the sample observations. The characteristics computed from the sample observations is called statistic. అంటే ఏంటి? శాంపుల్ అబ్జర్వేషన్ నుంచి క్యారెక్టరిస్టిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని స్టాటిస్టిక్ అని చెప్పుకుంటాం. అంతేనా? స్టాటిస్టిక్ అంటే ఏంటి మనకి? ద క్యారెక్టరిస్టిక్ కంప్యూటెడ్ ఫ్రమ్ ది శాంపుల్ అబ్జర్వేషన్స్. శాంపుల్ అబ్జర్వేషన్ నుంచి క్యారెక్టరిస్టిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని స్టాటిస్టిక్ అంటాం. ఇట్ ఈజ్ జనరల్లీ డినోటెడ్ బై స్మాల్ టీ. దేంతో డినోట్ చేస్తాం? స్మాల్ టీతో డినోట్ చేస్తాం. శాంపుల్ మీన్ ఎక్స్ బార్, శాంపుల్ వేరియన్స్ ఎస్ స్క్వేర్, శాంపుల్ మీన్ స్క్వేర్ ఎస్ స్క్వేర్తో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? అది శాంపుల్ మీన్ అవ్వచ్చు, శాంపుల్ వేరియన్స్ అవ్వచ్చు, శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ అవ్వచ్చు, ఎక్సెట్రా ఏదైనా అవ్వచ్చు. సో సింపుల్గా దీన్ని ఏమని చెప్పుకుంటాం? క్యారెక్టరిస్టిక్ అంటాం. ఏంటి? సింగిల్గా తీసుకుంటాం కదా. శాంపుల్ అబ్జర్వేషన్ నుంచి క్యారెక్టరిస్టిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ క్యారెక్టరిస్టిక్ అనేది ఏంటి? శాంపుల్ మీన్ అవ్వచ్చు, వేరియన్స్ అవ్వచ్చు, అలాగే శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? యాక్చువల్లీ మనకి గ్రూప్డ్ డేటా అని గ్రూప్డ్ డేటా అని రెండు ఉంటాయి. అవునా? శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ద గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ స్టాటిస్టిక్ obtained by taking samples into a consideration is called sampling distribution. యాక్చువల్గా మనకి ఏంటి? గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా అని రెండు ఉంటాయి. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? పర్టికులర్ ఫార్ములేషన్ ఏమి ఉండదు. అంతేనా? అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? పర్టికులర్ ఫార్మేషన్ అనేది ఏముండదు. లైన్గా నెంబర్స్ కామాస్ పెట్టి రాసేసుకుంటాం. లైక్ 1, 2, 3, 4, 5, 1, 7, 9, 10, 3, 4 అలా పర్టికులర్ ఫార్మేషన్ అనేది ఏముండదు. కామర్స్ పెట్టి లైన్గా రాసుకుంటాం అనమాట. అదే గ్రూప్డ్ డేటా అంటే ఏంటి?
గ్రూప్డ్ డేటా అంటే ఉన్న డేటాని క్లాసెస్ కింద విడదీసి రాస్తాం అన్నమాట. అంటే ఉన్న డేటాని క్లాసెస్ కింద విడదీసి రాస్తాం. లైక్ 1 to 10 అదొక క్లాస్, 11 to 20 అదొక క్లాస్, 21 to 30 ఇదొక క్లాస్, అలా రాసుకుంటామన్నమాట. ఉన్న డేటాని క్లాసెస్ కింద విడదీసి రాస్తే దాన్ని గ్రూప్డ్ డేటా అంటాం. అన్గ్రూప్డ్ డేటా అంటే దానికి పర్టికులర్ ఫార్మేషన్ అనేది ఏమి ఉండదు, మనం కామర్స్ పెట్టి రాసేసుకుంటాం అనమాట. నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్. స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటి? ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ని స్టాండర్డ్ ఎర్రర్ అంటాం. ఆఫ్ ఏ స్టాటిస్టిక్స్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ ఎర్రర్. ఏంటి? ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ స్టాటిస్టిక్ ఈజ్ కాల్డ్ స్టాండర్డ్ ఎర్రర్. దీన్ని ఎలా రాసుకుంటాం? ఎగ్జాంపుల్, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా బై రూట్ n. అలాగే స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏంటి? 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై రూట్ n కింద రాసుకుంటాం అనమాట. ఇక్కడికి మనం జస్ట్ మనం డెఫినేషన్స్ తెలుసుకున్నాం చిన్న. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫస్ట్ యూనిట్ శాంప్లింగ్ థియరీలో మెయిన్ సబ్జెక్ట్కి వెళ్తే ఏంటి? ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ది శాంపుల్ సర్వే అన్నమాట. ఏంటి? ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే. ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వేలో మెయిన్ స్టెప్స్ ఏంటి? ద మెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది శాంపుల్ సర్వే. ఏంటి? ద మెయిన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది శాంపుల్ సర్వే. ఫస్ట్ది ఏంటి? దీంట్లో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే. ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే అంటే ఏంటో చూద్దాం. ద ఫస్ట్ స్టెప్ is to define in clear and concrete terms, the objectives of the survey. It is generally found that even the sponsoring agency is not quite clear in mind as to what is wants and how it is going to use the result in terms of cost, time, manpower and efficiency of the survey. And the first step is to define in clear and correct concrete terms the objective of the survey. It is generally found that even the sponsoring agency is not quite clear in mind as to what it wants and how it is going to use the results in terms of cost, time, manpower and efficiency of the survey. అంటే ఏంటి మనకి ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే అంటే? శాంపుల్ సర్వే చేయడానికి మనకు మెయిన్గా ఏంటి? కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవుతాం. మెయిన్గా ఏంటి? శాంపుల్ సర్వే చేయడానికి మనం మెయిన్గా కొన్ని ప్రిన్సిపల్ని ఫాలో అవుతాం. వాటిలో ఫస్ట్ది ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే అండి. దాంట్లో ఫస్ట్ది ఏంటి? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే. ఇది క్లియర్గా చెప్పాలంటే దేని మీద అయితే మనం సర్వే కండక్ట్ చేస్తున్నామో అది మనకి క్లియర్గా తెలియాలి. అవునా? ఇప్పుడు మనం ఒకసారి శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తున్నామమ్మా. ఒక శాంపుల్ సర్వే కండక్ట్ చేయడానికి మనకు మెయిన్గా కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవుతాం. అవునా? ఈ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ది ఏంటి? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే. ఇది క్లియర్గా చెప్పాలంటే ఏంటి? ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సర్వే అంటే మనం సర్వే కండక్ట్ చేస్తున్నాము అనేది మనకి, మనం దేని మీద అయితే సర్వే కండక్ట్ చేస్తున్నామో అది క్లియర్గా మనకి తెలియాలి. అవునా? అండ్ ఆ వచ్చే రిజల్ట్ ఫ్యూచర్లో ఏ విధంగా యూజ్ అవుతాయో అనేది కూడా తెలియాలి. అంతేనా? ఇప్పుడు మనం పాలిటిక్స్ ఎలక్షన్ మీద సర్వే చేస్తున్నాం అనుకోండి. ఈ ఎలక్షన్ మీద సర్వే చేసినప్పుడు మనకేంటి? అసలు ఎలక్షన్ గురించి మనకి క్లియర్గా తెలిసి ఉండాలి. అంటే ఎన్ని పార్టీస్ ఉన్నాయి, ప్రజలు ఎవరెవరికి ఓట్లు వేస్తారు, ఏంటి, సర్వే ఎలా కండక్ట్ చేయాలి, ఇవన్నీ వాటి గురించి మనకి క్లియర్గా తెలిసి ఉండాలి. అవునా? అండ్ వచ్చే రిజల్ట్ ఫ్యూచర్లో ఏ విధంగా యూజ్ అవుతాయో అనేది తెలియాలి. అవునా? మనకు వచ్చే రిజల్ట్ మనం దానివల్ల యూజ్ ఏంటి అంటే ఆ రిజల్ట్ బట్టి మనం జరగబోయేది చెప్పగలుగుతామా లేదా, ఫ్యూచర్లో ఏ విధంగా ఈ రిజల్ట్ అనేది యూజ్ అవుతుంది అనేది తెలియాలి.
ఆ వచ్చిన రిజల్ట్ వల్ల ఫ్యూచర్ వాల్యూని చెప్పగలగాలి, అంతే కదా. ఇప్పుడు ఫోన్ సర్వే చేసాం ఎలక్షన్కి సంబంధించి, మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో మనం ఏ పార్టీ గెలవగలదు అనేది చెప్పగలగాలి. ఆ వచ్చిన రిజల్ట్ వల్ల ఫ్యూచర్ వాల్యూని చెప్పగలగాలి. మెయిన్గా దీంట్లో ఆబ్జెక్ట్స్గా ఏం తీసుకుంటాం, కాస్ట్, టైము, మ్యాన్ పవర్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది సర్వేగా చెప్పుకుంటాం అన్నమాట. మెయిన్గా దీంతో ఆబ్జెక్ట్స్గా ఏం చెప్పుకుంటాం, కాస్ట్, టైము, మ్యాన్ పవర్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది సర్వేగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ 4 మీదనే సర్వే అనేది బేస్ అయి ఉంటుంది కాబట్టి, అంతే కదా. మనం మెయిన్ సర్వే చేయడానికి కాస్ట్ అంటే మనీ కావాలి, అలాగే టైం కావాలి, మ్యాన్ పవర్ అంటే మనమే కదా చేసేది మ్యాన్ పవర్, సో చేసేవాళ్ళు కావాలి, అండ్ ఎఫిషియన్సీ ఇదంతా ఉండాలి. కాబట్టి మనకి సర్వే అనేది బేస్ అయ్యి ఉంటుంది, వీటి మీదే సర్వే అనేది బేస్ అయి ఉంటుందని మనం చెప్పుకుంటాం అన్నమాట. అర్థమైంది కదా ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే అంటే. సెకండ్ది వచ్చేసి డిఫైనింగ్ ద పాపులేషన్ టు బి శాంపుల్డ్. ఏంటి, డిఫైనింగ్ ద పాపులేషన్ టు బి శాంపుల్డ్. ద పాపులేషన్ దట్ ఈజ్ ద అగ్రిగేట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏంటవి అగ్రిగేట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, యానిమేట్స్ ఆర్ ఇన్యానిమేట్స్ ఫ్రమ్ విచ్ శాంపుల్ ఈజ్ chosen should be defined in clear and unambiguous terms. అంటే ఏంటి, క్లియర్గా అనాంబిజియస్గా శాంపిల్ని యూజ్ చేసుకుని పాపులేషన్ వాల్యూని చెప్పడం. ఏంటి, క్లియర్గా అనాంబిజియస్గా శాంపుల్ని యూజ్ చేసుకుని పాపులేషన్ వాల్యూ చెప్పడం. ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ శాంపుల్ సర్వే కాబట్టి ఒక 50 ఐటమ్స్ ఉన్నప్పుడు దాంతో ర్యాండమ్గా ఒక 15 ఐటమ్స్ని చెక్ చేసి ఆ ఐటమ్స్ యొక్క క్వాలిటీని చెప్పడం అన్నమాట. అర్థమైందా. ఏంటి, ద పాపులేషన్ దట్ ఈస్ ద అగ్రిగేట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఏంటి, యానిమేట్స్ అవ్వచ్చు, ఇన్యానిమేట్స్ అవ్వచ్చు. యానిమేట్స్ ఆర్ ఇన్యానిమేట్స్ from which sample is chosen should be defined in clear and unambiguous terms. క్లియర్గా యునాంబిజియస్గా శాంపుల్ని యూజ్ చేసుకుని పాపులేషన్ వాల్యూని చెప్పగలిగితే దాన్ని డిఫైనింగ్ ది పాపులేషన్ టు బి శాంపుల్డ్ అని చెప్పుకుంటామన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ శాంపుల్ సర్వే కాబట్టి మనం చేసే శాంపుల్ సర్వే కాబట్టి ఒక 50 ఐటమ్స్ ఉన్నప్పుడు మనం తీసుకున్నది శాంపుల్ సర్వే కాబట్టి ఇక్కడ ఒక 50 ఐటమ్స్ ఉన్నాయనుకోండి. దీంట్లో ర్యాండమ్గా ఒక 20 ఐటమ్స్ తీసుకోండి. ర్యాండమ్గా ఒక 20 ఐటమ్స్ చెక్ చేసి ఆ ఐటమ్స్ యొక్క మనం క్వాలిటీని చెప్పగలగలం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఏంటి, ద ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్. ద ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్ చూడండి. The population must be capable of division into smaller units is called sampling units. పాపులేషన్ని స్మాల్ డివిజన్స్గా డివైడ్ చేయడాన్ని శాంప్లింగ్ యూనిట్స్ అంటారు, అంతేనా. ద పాపులేషన్ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ డివిజన్ ఇంటూ స్మాలర్ యూనిట్స్ ఈజ్ కాల్డ్ శాంప్లింగ్ యూనిట్స్. పాపులేషన్ని స్మాల్ డివిజన్గా డివైడ్ చేయడాన్ని శాంప్లింగ్ యూనిట్స్ అంటారు. For purpose of sample selection, the sampling units must cover the entire population and they must be distinct, unambiguous and non-overlapping. అంటే ఏంటి పాపులేషన్ని స్మాల్ డివిజన్గా డివైడ్ చేయడాన్ని శాంపుల్ యూనిట్స్ అంటాం. ఏదైనా ఒక శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తున్నప్పుడు ఎంటైర్ పాపులేషన్ కవర్ అయ్యేలా చూసుకోవాలి, అంతే కదా. మనం ఏదైనా శాంపుల్ సర్వే కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఉన్న మొత్తం పాపులేషన్ని కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక ఎంటీ బాక్స్ తీసుకోండి. ఒక ఎంటీ బాక్స్ తీసుకుని ఇది పాపులేషన్ అనుకోండి. దీనిని ఆ ఎంటీ బాక్స్ని సెల్స్ కింద డివైడ్ చేసేయండి. సెల్స్ కింద డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఈక్వల్ యూనిట్స్గా డివైడ్ చేసామంటే శాంప్లింగ్ యూనిట్స్గా ఇప్పుడు శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తున్నాం అన్నమాట.
అర్థమైందా? ఫర్ సపోజ్ ఏంటి, మనం పాపులేషన్ని స్మాల్ డివిజన్గా డివైడ్ చేయడాన్ని శాంప్లింగ్ యూనిట్స్ అనుకుంటామమ్మా. ఏదైనా ఒక శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏదైనా శాంపుల్ సర్వే కండక్ట్ చేసినప్పుడు ఏంటి, ఎంటైర్ పాపులేషన్ కవర్ అయ్యేలా చూసుకోవాలి, మొత్తం పాపులేషన్. ఫర్ సపోజ్ ఒక సెల్ తీసుకోండి, ఎంటీ సెల్ తీసుకోండి, అంటే బాక్స్, ఇది ఒక పాపులేషన్ అనుకోండి, ఆ బాక్స్లో ఉన్నది. దాంట్లో ఈక్వల్ యూనిట్స్గా డివైడ్ చేసామంటే ఏంటి, బాక్సెస్ కింద డివైడ్ చేస్తాం అనుకోండి, ఈక్వల్ శాంప్లింగ్ యూనిట్స్, ఈక్వల్ యూనిట్స్గా డివైడ్ చేసాం అనుకోండి, వాటిని శాంప్లింగ్ యూనిట్స్ అంటాం. అప్పుడు ఏం చేస్తాం, శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తున్నమాట. ఈ బాక్సెస్లో ఇప్పుడు మొత్తం పాపులేషన్ని శాంపుల్స్గా డివైడ్ చేశాక మొత్తం పాపులేషన్ కవర్ అయ్యేలా ప్రతి శాంపుల్ నుంచి 5 యూనిట్స్ని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ద లిస్ట్ ఆర్ మ్యాప్ ఆర్ ఎనీ అదర్ యాక్సెప్టబుల్ మెటీరియల్ టు కవర్ ది పాపులేషన్ ఈజ్ కాల్డ్ ఫ్రేమ్, అండ్ ఫ్రేమ్ యాక్ట్స్ as a guide to the population to be covered. A good frame is constructed when an up-to-date data is available. ఏదైనా లిస్ట్ కానీ మ్యాప్ కానీ ఎనీ అదర్ యాక్సెప్టబుల్ మెటీరియల్ని ఫ్రేమ్ అంటారు. అర్థమైందా? ఏదైనా ఒక లిస్ట్ కానీ మ్యాప్ కానీ అలాగే ఎనీ అదర్ యాక్సెప్టబుల్ మెటీరియల్ని ఫ్రేమ్ అని చెప్పుకుంటాం. ఒక మంచి ఫ్రేమ్ అవ్వాలంటే ఏమవుద్ది, అప్ టు డేట్ డేటా మన దగ్గర ఉండాలి. అర్థమైందా? ఒక లిస్ట్ కానీ ఇప్పుడు మనం సర్వే కండక్ట్ చేసినప్పుడు వచ్చిన లిస్ట్ కానీ మ్యాప్ కానీ ఎనీ అదర్ యాక్సెప్టబుల్ మెటీరియల్ మనకు సర్వేలో యాక్సెప్ట్ చేసే ఏ మెటీరియల్ అయినా సరే ఉంటే దాన్ని ఫ్రేమ్ అని చెప్పుకుంటాం. ఒక మంచి ఫ్రేమ్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న ఫ్రేమ్ అనేది ఒక మంచి ఫ్రేమ్ అవ్వాలంటే ఏంటి, అప్ టు డేట్ డేటా అనేది మన దగ్గర ఉండాలి. అంతే కదా? డైలీ మనం చేసిన డేటా అనేది మన దగ్గర అనేది ఉండాలన్నమాట. దాన్ని మనం ద ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ 4th వచ్చేసి ఏంటి, డేటా టు బి కలెక్టెడ్. డేటా టు బి కలెక్టెడ్. The data should be collected keeping in the view the objectives of the survey. The tendency should not be collect too many data, some of which are never subsequently explained and analyzed. Indeed, the data should be collected keeping in the view the objectives of the survey. The objectives of the survey. The tendency should not be collect too many data, some of which are never subsequently explained and analyzed. చూడండి, డేటా కలెక్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనకి డేటా ఒక డేటా ఏం చెప్పుకుంటాం, మనం ఒక డేటాని కలెక్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్స్ని మైండ్లో ఉంచుకుని డేటా అనేది కలెక్ట్ చేయాలి. మనకు ఆబ్జెక్ట్స్ ఏంటి, కాస్ట్, మ్యాన్ పవర్, టైము, ఎఫిషియన్సీ, వీటిని మైండ్లో ఉంచుకుని డేటాని కలెక్ట్ చేయాలి. ఆ సోర్సెస్ కనుక లేకపోతే మనం డేటా కలెక్ట్ చేయలేం. కాబట్టి ఎందుకు వాటిని మైండ్లో పెట్టి చేయాలన్నాం, ఆ సోర్సెస్ కనుక లేకపోతే మనం డేటా అనేది కలెక్ట్ చేయలేం. కాబట్టి అర్థమైందా? ఏదైనా ఒక డేటాను కలెక్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్స్ని మనం మెయిన్గా మైండ్లో ఉంచుకుని డేటా అనేది కలెక్ట్ చేయాలి. మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఏం చెప్పుకున్నాం, కాస్ట్, మ్యాన్ పవర్, టైము, ఎఫిషియన్సీ అనేవి ఆబ్జెక్ట్స్గా చెప్పుకున్నాం. సో వాటిని మైండ్లో ఉంచుకుని మనం డేటా అనేది కేరింగ్గా కలెక్ట్ చేయాలన్నమాట. ఆ సోర్స్ కనుక లేకపోతే ఏమవుద్ది, మనం డేటా కలెక్ట్ చేయలేం. కాబట్టి ఆ సోర్స్ అనేది లేకపోతే మనం డేటా అనేది కలెక్ట్ చేయలేం. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ది ఏంటో చూద్దాం. ఫిఫ్త్ది ఏంటి, ద క్వశ్చనేర్ అండ్ షెడ్యూల్. ద క్వశ్చనేర్ అండ్ షెడ్యూల్. ఆఫ్టర్ డిసైడింగ్ ది టైప్ ఆఫ్ డేటా టు బి కలెక్టెడ్ అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ of the sample survey is questionnaire and schedule. A collection of questions regarding the samples is called questionnaire. It should be prepared by the investigator. ఏంటి, ఒక శాంపుల్కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్
క్వశ్చన్స్ని ఏమంటాం? క్వశ్చనేర్ అంటాం. ఈ కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ది శాంపుల్, a collection of questions regarding the sample is called questionnaire. It should be prepared by investigator. ఒక శాంపుల్కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ని క్వశ్చనేర్ అంటాం. క్వశ్చనేర్ని ఇన్వెస్టిగేటర్ అనేవాడు ప్రిపేర్ చేస్తాడన్నమాట. నెక్స్ట్ ఏంటి? షెడ్యూల్ అంటే ఏంటి చూద్దాం. ఈ కలెక్షన్ ఆఫ్ రెస్పాన్సెస్ ఫర్నిష్డ్ బై ది రెస్పాండెంట్ టు ది క్వశ్చనేర్ ఈజ్ కాల్డ్ షెడ్యూల్. ఒక శాంపుల్కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్ రెస్పాన్సెస్ అంటే ఏంటి? ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షెడ్యూల్ అంటమాట. ఈ రెస్పాన్స్ని ఎవరు? ఇట్ షుడ్ బి ఫిల్డ్ బై ది ఇన్వెస్టిగేటర్. ఫస్ట్ ఇదేంటి? ఈ కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ శాంపుల్ని సంబంధించిన కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ని క్వశ్చనేర్ అంటాం. దాన్ని ఎవడు ప్రిపేర్ చేస్తాడు? ఇన్వెస్టిగేటర్ అనేవాడు ప్రిపేర్ చేస్తాడు. అలాగే ఒక శాంపుల్కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్ రెస్పాన్సెస్ అంటే ఆన్సర్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని షెడ్యూల్ అంటాం. ఒక శాంపుల్కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్ రెస్పాన్సెస్ అంటే ఆన్సర్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని షెడ్యూల్ అంటాం. ఈ రెస్పాన్సెస్ని ఇన్వెస్టిగేటర్ అనేవాడు ఫిల్ చేస్తాడనమాట. నెక్స్ట్ ఏంటి? సిక్స్త్ది మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్వశ్చనేర్ అండ్ షెడ్యూల్ కెన్ బి డన్ బై 2 మెథడ్స్. ఏంటి? The method of collecting information. The information regarding questionnaire and schedule can be done by 2 methods. ఏంటి? క్వశ్చనేర్ అండ్ షెడ్యూల్ అనేది 2 మెథడ్స్ ద్వారా కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటి? డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్. సెకండ్ ఏంటి? మెయిల్డ్ క్వశ్చనేర్ మెథడ్. డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అలాగే మెయిల్డ్ క్వశ్చనేర్ మెథడ్. డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఏంటి చూద్దాం. ఇన్ దిస్ మెథడ్ ద ఇన్వెస్టిగేటర్ goes from house to house and interviews the individuals personally. He asks the questions one by one and fill up the schedules on the basis of information supplied by the individuals. This method requires more cost and more time but give efficient result. ఏంటి? డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఆల్రెడీ చూడండి, మనకి ఏమైనా సెన్సస్ సర్వే జరిగినప్పుడు మనకు చూసారా, ఒక పేపరు ప్యాడ్ పట్టుకుని 2-3 కలిసి ఇంటికి వచ్చేసి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పట్టుకురండి, మీ డేటా కలెక్ట్ చేస్తున్నాం అనేసి పేరు, సన్ ఆఫ్, అలాగే ఇంట్లో ఏమేమి ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు, ఇది బైక్ ఉందా, కోడి ఉందా, కుక్క ఉందా, ఇలా అన్నీ అడుగుతారు కదా ఇంటికి వచ్చి. దాన్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఏంటి? ఇన్ దిస్ మెథడ్ ద ఇన్వెస్టిగేటర్ గోస్ from house to house and interviews the individual personally. He asks the questions one by one and fill up the schedules on the basis of information supplied by the individuals. This method requires more cost and more time but give efficient results. ప్రతి ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేటర్ ఇంటర్వ్యూ చేసే విధానాన్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటాం. అర్థమైందా? ప్రతి ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేటర్ అనేవాడు ఇంటర్వ్యూ చేసే విధానాన్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. ప్రతి ఒక్క క్వశ్చన్ లైన్గా అడిగి షెడ్యూల్ని ఇన్వెస్టిగేటర్ ఫిల్ చేసుకుంటాడు. అంతే కదా, పేరు, ఊరు, ఎక్సెట్రా ఇంకా మీకు ఏమున్నాయి, భూమి ఉందా, లేదంటే ఊడి భూమి ఉందా, స్థలం ఉందా, కారు ఉందా, బండి ఉందా, ఇవన్నీ అడుగుతాడుగా. ప్రతి ఒక్క క్వశ్చన్ లైన్గా అడిగి షెడ్యూల్ని ఇన్వెస్టిగేటర్ ఫిల్ చేస్తాడు. దీనికి మోర్ టైం అండ్ కాస్ట్ అవుతుంది బట్ ఎఫిషియెంట్ రిజల్ట్ ఇస్తుంది. ఏమవుతుంది? ప్రతి ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేటర్ అనేవాడు ఇంటర్వ్యూ చేసే విధానాన్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటాం. ప్రతి ఒక్క క్వశ్చన్ని లైన్గా అడిగి షెడ్యూల్ని ఇన్వెస్టిగేటర్ ఫిల్ చేసుకుంటాడు. దీనికి ఏమవుతుంది? మోర్ టైమ్ అండ్ మోర్ కాస్ట్ అనేది అవుతుంది, కానీ ఎఫిషియెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. బట్ ఎఫిషియెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. సెకండ్ది వచ్చేసి మెయిల్డ్ క్వశ్చనేర్ మెథడ్. మెయిల్డ్ క్వశ్చనేర్ మెథడ్ అంటే ఏంటి చూద్దాం. In this method, the questionnaire is mailed to the individuals who are required to fill up and return it completely. This mail method is
practicable only among the educated people who are really interested in the particular survey being conducted, and this method requires less cost and less time. అంటే ఏంటి, మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఆన్సర్ కావాలనుకుంటున్నామో వాళ్ళకి క్వశ్చనైర్ని త్రూ మెయిల్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ పంపుతారనమాట. ఏంటి, మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఆన్సర్స్ కావాలనుకుంటున్నాం వాళ్ళకి క్వశ్చనైర్ని త్రూ మెయిల్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ పంపుతాం అన్నమాట. ఇలా పంపడం వల్ల చాలా రెస్పాన్సెస్ రిటర్న్ రావు, ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండరు కాబట్టి. అవునా, ఇలా మనం మెసేజెస్కి క్వశ్చనైర్ పంపేసాం అనుకోండి, సెన్సస్ సర్వే చేయడానికి, అందరూ మనకి రెస్పాండ్ అవుతారా? అవరు, ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా. సో ఈ మెథడ్ ఓన్లీ లిటరేట్ పీపుల్కి మాత్రమే సెట్ అవుతుంది. బట్ ఇట్ టేక్స్ లెస్ కాస్ట్ అండ్ టైం. అంటే ఈ మెథడ్ ఎవరికి యూజ్ అవుతుంది? లిటరేట్స్ అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది? తక్కువ కాస్ట్, తక్కువ టైంతో మనకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. కానీ ఫుల్ ఎఫిషియన్స్ రిజల్ట్స్ అనేవి ఈ మెయిల్డ్ క్వశ్చనైర్ మనకి ఇవ్వదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నాన్ రెస్పాండెంట్. మనకి నెక్స్ట్ 7 పాయింట్ ఏంటి, 7 ఉంటుంది నాన్ రెస్పాండెంట్. నాన్ రెస్పాండెంట్ అంటే ఏంటో చూద్దాం. క్విట్ ఆఫ్టెన్ ద డేటా కెనాట్ బి కలెక్టెడ్ ఫర్ ఆల్ ది శాంపుల్డ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, the selected respondent may not be available at his place when the investigator goes there, or he may fail or even refuse to give certain information when conducted. The incompleteness called non-response. అంటే ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ యూనిట్స్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు షెడ్యూల్ కనుక ఫిల్ అవ్వకపోతే దాన్ని నాన్ రెస్పాండెంట్ అంటారు. ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ యూనిట్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసినప్పుడు షెడ్యూల్ అంటే ఏంటి, మొత్తం క్వశ్చనైర్ ఉన్న పేజ్ అన్నమాట. షెడ్యూల్ అంటే ఆన్సర్స్. షెడ్యూల్ కనుక ఫిల్ అవ్వకపోతే దాన్ని, అంతేనా, కలెక్షన్ ఆఫ్ రెస్పాన్సెస్ షెడ్యూల్ కనుక ఫిల్ అవ్వకపోతే దాన్ని నాన్ రెస్పాండెంట్ అంటారనమాట. ఏం చూద్దాం, నాన్ రెస్పాండెంట్ అంటే ఏంటి, క్విట్ ఆఫ్టెన్ ద డేటా కెనాట్ బి కలెక్టెడ్ ఫర్ ఆల్ ది శాంపుల్డ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద సెలెక్టెడ్ రెస్పాండెంట్ మే నాట్ బి అవైలబుల్ ఎట్ హిస్ ప్లేస్ వెన్ ద ఇన్వెస్టిగేటర్ గోస్ there, or he may fail or even refuse to give certain information when conducted. The incompleteness called non-response. అంటే ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ యూనిట్స్ నుంచి డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు షెడ్యూల్ కనుక ఫిల్ అవ్వకపోతే, ఏంటి, మనం తీసుకున్న శాంపుల్ యూనిట్స్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేసినప్పుడు షెడ్యూల్ కనుక ఫిల్ అవ్వకపోతే దాన్ని నాన్ రెస్పాండెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎన్నిసార్లు సర్వే చేయడానికి వెళ్ళినా రెస్పాండెంట్ హౌస్ దగ్గర అవైలబుల్గా లేకపోవడం, లేదా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకపోవడం లాంటివి నాన్ రెస్పాన్స్గా చెప్పుకుంటాం అనమాట. ఏంటి, ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం, మనం సర్వే చేయడానికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే రెస్పాండెంట్ హౌస్ దగ్గర అవైలబుల్గా లేకపోయినా, లేదా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వకపోవడం లాంటివి నాన్ రెస్పాండెంట్ కింద చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ 8th ఏంటి, సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ శాంప్లింగ్ డిజైన్. దేర్ ఆర్ సో మెనీ శాంపుల్స్ డిజైన్స్ అంటే ప్లాన్స్ ఫర్ సెలెక్టింగ్ శాంపుల్స్ ఫ్రమ్ ది పాపులేషన్, అండ్ ద జుడిషియస్ సెలెక్షన్ విల్ గ్యారంటీ good and reliable estimates or results. The relative cost and time involved should also be considered before making a final selection of the sampling plan. Selection of proper sampling design అంటే ఏంటంటే, మనకి పాపులేషన్ నుంచి శాంపుల్ తీసుకోవడానికి నెంబర్ ఆఫ్ శాంపుల్ డిజైన్స్ ఉంటాయి. అవునా, మనం పాపులేషన్ నుంచి
శాంపుల్గా తీసుకోవడానికి నెంబర్ ఆఫ్ పాపులేషన్ డిజైన్స్ ఉంటాయి. పాపులేషన్ అంటేనే నెంబర్ ఆఫ్ శాంపుల్ డిజైన్స్ ఉంటాయి. సో ప్రాపర్ శాంపుల్ని కన్సిడర్ చేసి డేటా కలెక్ట్ చేస్తే ఎఫిషియెంట్ రిజల్ట్స్ వస్తాయి. అవునా, మనం తీసుకున్న శాంపుల్ అనేది ప్రాపర్గా ఉంటే దాన్ని కన్సిడర్ చేసుకుంటే డేటా కలెక్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఎఫిషియెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో ప్రాపర్ డిజైన్ అనేది అప్లై చేయాలన్నమాట. అదేమంట సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ శాంప్లింగ్ డిజైన్ అంటే మనం పాపులేషన్ నుంచి శాంపుల్గా తీసుకునే నెంబర్ ఆఫ్ శాంపుల్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి శాంపుల్గా తీసుకోవడానికి నెంబర్ ఆఫ్ శాంపుల్ డిజైన్స్ ఉంటాయి. ప్రాపర్ శాంపుల్ కన్సిడర్ చేసాం అనుకోండి, ఈ నెంబర్ ఆఫ్ శాంపుల్ డిజైన్స్లో ప్రాపర్ శాంపుల్ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఎఫిషియెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ప్రాపర్ డిజైన్ అనేది అప్లై చేయాలన్నమాట పాపులేషన్ మీద. ఇది మనకి సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ శాంప్లింగ్ డిజైన్. నెక్స్ట్ 9th వచ్చేసి ఏంటి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ దట్ ది పర్సనల్ షుడ్ బి truly trained in locating the sample units, recording the measurements, the method of collection of required data before starting the field work. The success of a survey to a great extent depends upon the reliable field work. అంటే ఏంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ అంటే మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అంటే దానికి సంబంధించిన అవగాహన మనకి ఫుల్గా ఉండాలి. సో డైరెక్ట్గా సర్వే కండక్ట్ చేసే ముందు ఫీల్డ్ వర్క్ అనేది కంపల్సరీగా ఉండాలి. అవునా, ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి దాని గురించి మనకు ఫుల్గా అవగాహన అనేది ఉండాలి. సో డైరెక్ట్గా సర్వే కండక్ట్ చేసే ముందు ఫీల్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఒక ఊరి మీద మనం సర్వే కండక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ మనం ఆ విలేజ్కి సంబంధించి ఫీల్డ్ వర్క్ అనేది చేయాలి. ఏంటి, ఆ విలేజ్ మనకి సిటీకి ఎంత దూరంగా ఉంది, అసలు అక్కడ ఎంత జనాభా ఉన్నారు, దాంట్లో వాటర్స్ ఎంతమంది, అలాగే దాంట్లో పిల్లలు ఎంతమంది, ఇలా అంటే రిచ్ పూరు అన్నీ కూడా కన్సిడర్ చేస్తామన్నమాట. దాన్ని ఫీల్డ్ వర్క్ అంటాం. సర్వే అనేది సక్సెస్ అవ్వాలంటే ఫీల్డ్ వర్క్ కరెక్ట్గా ఉండాలి. మనం చేసే సర్వేకి సంబంధించి ఫీల్డ్ వర్క్ చేస్తాం. సో సర్వే అనేది సక్సెస్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఫీల్డ్ వర్క్ అనేది కరెక్ట్గా ఉంటే మాత్రమే అవుతుంది. అంటే మనం ప్రాజెక్ట్స్ చేసినప్పుడు స్టూడెంట్స్కి ఇలా క్వశ్చన్స్ అడగాలి, ఈ క్వశ్చన్స్ అడగాలి అవన్నీ చెప్తాం కదా, అది ఫీల్డ్ వర్క్ అన్నమాట. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ అంటే ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ దట్ ది పర్సనల్ షుడ్ బి truly trained in locating the sample units, recording the measurements, the method of collection of required data before starting the field work. The success of a survey to a great extent డిపెండ్స్ అపాన్ ది రిలయబుల్ ఫీల్డ్ వర్క్. మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నామంటే దానికి సంబంధించి అవగాహన అనేది మనకి ఫుల్గా ఉండాలి. సో డైరెక్ట్గా సర్వే కండక్ట్ చేసే ముందు ఫీల్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి. సర్వే అనేది సక్సెస్ అవ్వాలంటే ఫీల్డ్ వర్క్ కరెక్ట్గా ఉండాలనేసి మనం ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్లో చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ డేటా. ఏంటి, సమ్మరీ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ది డేటా. చూడండి, ఫ్రమ్ ద రా డేటా వీ హ్యావ్ స్క్రూటినైజ్ ది రిజల్ట్స్, ఎడిట్, decode and make a tabular form and apply statistical methods. Finally, a report statement of the different stages of the survey should be prepared. ఏంటి పద్ధతి, సమ్మరీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది డేటా అంటే మనం డేటా కలెక్ట్ చేసిందంతా రా డేటా కాబట్టి దాన్ని స్క్రూటినైజ్ చేస్తాం, ఎడిట్ చేసి కోడింగ్ ఫామ్లోకి మార్చి వచ్చినన్నిటినీ ట్యాబులర్ ఫామ్లో పెట్టి స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే ఏంటి, స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేసి అనాలిసిస్ చేస్తాం అన్నమాట. ఫైనల్ రిపోర్ట్ని డిఫరెంట్ స్టేజ్లో ఎలా ఉందని కన్క్లూజన్ ఇస్తాం. దానికి మనం సమ్మరీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది డేటాని యూజ్ చేసుకుంటాం. ఏంటి సమ్మరీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది డేటా అంటే, ఫ్రమ్ ది రా డేటా we have scrutinized the results, edit, decode
and make a tabular form and apply statistical methods. Finally, a report statement of the different stages of the survey should be prepared. అంటే ఏంటి ఏం చెప్పుకున్నాం, మనం డేటా కలెక్ట్ చేసినదంతా రా డేటా కాబట్టి మనం కలెక్ట్ చేసిన డేటా అంతా ఏంటి రా డేటా కాబట్టి దాన్ని స్క్రూటినైజ్ చేస్తాం. స్క్రూటినైజ్ అంటే ఏంటి, మళ్ళీ చెక్ చేయడం. స్క్రూటినైజ్ చేసి దాన్ని ఎడిట్ చేసి కోడింగ్ ఫామ్లోకి మార్చి వచ్చినన్నిటినీ స్క్రూటినైజ్ చేసిన దాన్ని ఎడిట్ చేసి కోడింగ్ ఫామ్లోకి మార్చి వచ్చిన అన్నిటినీ ట్యాబులర్ ఫామ్లో పెట్టి స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే ఏంటి, మీన్ వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేసి అనాలిసిస్ చేస్తాం అన్నమాట. ఫైనల్గా రిపోర్ట్ని డిఫరెంట్ స్టేజెస్లో ఎలా ఉన్నదనేది కన్క్లూజన్ ఇస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి 11th ఇన్ఫర్మేషన్ గైడ్ ఫర్ ది ఫ్యూచర్ సర్వే. ఇన్ఫర్మేషన్ గైడ్ ఫర్ ది ఫ్యూచర్ సర్వే. ఎనీ కంప్లీటెడ్ సర్వే ఈజ్ హెల్ప్ఫుల్. చూడండి, ఎనీ కంప్లీటెడ్ సర్వే ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ ఏ నోట్ ఆఫ్ caution and taking lesson from it for designing future surveys. For designing future surveys, the investigator must observe the past experiences to the present survey regarding cost, time, manpower and problems faced in the survey. అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ గైడ్ ఫర్ ది ఫ్యూచర్ సర్వే అంటే ఫ్యూచర్ సర్వే ఆల్రెడీ చేసిన సర్వే నుంచి ఏమేమి చూసుకుంటాం అంటే, మనం ఏదైనా ఒక సర్వే చేస్తున్నాం అంటే పాస్ట్ సర్వేని ఆధారంగా చేసుకుని చేస్తాం, అంతేనా. ఇప్పుడు జనాభా లెక్కలు 2021లో జనాభా లెక్కలు సెన్సస్ సర్వే చేస్తారు. ఈ 2021లో సెన్సస్ సర్వే చేసినప్పుడు మనకు ఆల్రెడీ చేసుకున్న 2011లో సర్వే జరిగింది, సెన్సస్ సర్వే. 2011లో జరిగిన సెన్సస్ సర్వేని ఆధారంగా చేసుకుని 2021 సెన్సస్ సర్వే అని జరిగింది. సో మనం ఏదైనా ఒక సర్వే చేస్తున్నాం అంటే పాస్ట్ సర్వేని ఆధారంగా చేసుకుని చేస్తాం. సో లైక్ క్వశ్చనేర్ ప్రిపేర్ చేయడం కానీ, దీంట్లో ఏమేమి తీసుకుంటాం, క్వశ్చనేర్ ప్రిపేర్ చేయడం కానీ, పాస్ట్ సర్వేలో కాస్ట్, టైం, మ్యాన్ పవర్ని బట్టి ఇప్పుడు మనం చేసే సర్వేకి ఎంత అవసరం అవుతాయో ఎస్టిమేట్ చేసుకోగలం, అవునా. లైక్ క్వశ్చనేర్ ప్రిపేర్ చేయడంలో కానీ, అలాగే పాస్ట్ సర్వేలో మనకి అవిన కాస్టు, టైము, మ్యాన్ పవర్ని బట్టి ఇప్పుడు మనం చేసే సర్వేకి ఎంత అవసరం అవుతాయో ఎస్టిమేట్ చేసుకోగలం. అండ్ మనం చేసే ప్రజెంట్ సర్వే ఫ్యూచర్లో దాని రిజల్ట్స్ యూజ్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్ పాయింట్, మనం చేసే ప్రజెంట్ సర్వే అనేది ఫ్యూచర్లో దాని రిజల్ట్స్ యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. సో ఏం చేస్తాం, అప్పుడు పాత సర్వేలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మైండ్లో ఉంచుకుని ఫ్యూచర్ సర్వే కండక్ట్ చేస్తున్నప్పుడు ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు 10 years బ్యాక్ ఒక సర్వే చేసాం, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చాయి. ఆ 10 years బ్యాక్ చేసిన సర్వే అనేది ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ జరిగే ఉంటాయి. అలాంటి మిస్టేక్స్ ఏమీ ఇక్కడ జరగకుండా ప్రికాషన్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. ఏంటి, పాత సర్వేలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మనం మైండ్లో ఉంచుకుని ఫ్యూచర్ సర్వే కండక్ట్ చేస్తున్నప్పుడు ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. సో ఈ శాంపుల్ సర్వే ఇస్తున్నప్పుడు మెయిన్ ప్రిన్సిపల్స్గా చెప్పుకుంటాం అన్నమాట. వీటిని మనం శాంపుల్ సర్వే చేస్తున్నప్పుడు మెయిన్ ప్రిన్సిపల్స్గా చెప్పుకుంటాం. వీటిలో ప్రతి ఒక్కటి ఫాలో అయితే మాత్రమే మనకి ఎఫిషియెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ శాంపుల్ సర్వే ఎన్ని చెప్పుకున్నాం, 11 స్టెప్స్ చెప్పుకున్నాం. ఈ 11 స్టెప్స్ కూడా మనం ప్రతి ఒక్కటి ఫాలో అయితేనే మనకి ఎఫిషియెంట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఏంటి 11 స్టెప్స్, మనకి ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే ఒకటి, ఫస్ట్ది ఏంటి ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్వే, సెకండ్ది ఏంటి డిఫైనింగ్ ది పాపులేషన్ టు బి శాంపిల్డ్, తర్వాత థర్డ్ది ఏంటి ద ఫ్రేమ్ అండ్ శాంప్లింగ్ యూనిట్స్, ఫోర్త్ది ఏంటి డేటా టు బి కలెక్టెడ్,
ఫిఫ్త్ది ఏంటి ద క్వశ్చనైర్ అండ్ షెడ్యూల్. సిక్స్త్ది ఏంటి మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ఈ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్లో డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ ఒకటి, మెయిల్డ్ క్వశ్చనైర్ మెథడ్ ఒకటి. అలాగే సెవెంత్ది వచ్చేసి నాన్ రెస్పాండెంట్. ఎయిత్ది ఏంటి సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ శాంప్లింగ్ డిజైన్. నైన్త్ది ఏంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. 10 ఏంటి సమ్మరీ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ది డేటా. అంతేనా, సమ్మరీ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ ది డేటా. 11th వన్ ఏంటి ఇన్ఫర్మేషన్ గెయిన్డ్ ఫర్ ది ఫ్యూచర్ సర్వే. ఇవన్నీ యూజ్ చేసుకుని మనం ప్రతి ఒక్కటి ఫాలో అయితేనే మనకి ఈ శాంపుల్ సర్వే అనేది ఎఫిషియెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా, ఇక్కడికి మనకి మెయిన్ ఎస్సే ఇది ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే. ఎక్స్ప్లెయిన్డ్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే అని అడుగుతాడు. ఓకేనా, థ్యాంక్ యూ.